ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు, 3 సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి 3 సంవత్సరాల్లో అందరికీ కూడా పాలమూరు ప్రాంతం అంతా కూడా 14 లక్షల ఎకరాల్లో నీళ్లు పారించి కృష్ణమ్మ నీళ్లతో కాళ్ళు కడుగుతా అన్నాడు. కుక్కలాగా కాపలా కుక్కలాగా ఉంటాడు. మరి ఎక్కడ ఉన్నారు ముఖ్యమంత్రి గారు? పాలమూరు రంగారెడ్డి నీళ్లు ఎక్కడున్నాయి ముఖ్యమంత్రి గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. పాలమూరు జిల్లా మీద మాట్లాడితే కరువు జిల్లా, వలసల జిల్లా, మేము వచ్చినాక పచ్చగా చేసామంటారు. కొంచెమైనా మాట్లాడేటోళ్లకు కొంచెమైనా సిగ్గుండి మాట్లాడాలని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. మీరు పాలమూరు జిల్లాకు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే పాలమూరు జిల్లా వనరులను దోచుకున్నారని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం పేరు మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తా ఉన్నారని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. కాళేశ్వరం వల్ల ఒక చుక్క నీళ్లు వారలే. ఎక్కడ వారిని కాళేశ్వరంలో 80,000 కోట్ల రూపాయల ఖర్చు పెడితే 32,000 కోట్ల ప్రాజెక్టును తీసుకుపోయి 1,20,000 కోట్లు చేసిండ్రు. దాని అంచనాలు 1,20,000 కోట్లు పెంచి 80,000 కోట్లు ఖర్చు పెట్టి ఏం చేసిందయ్యా అంటే, ఎక్కడైనా ఏ ప్రాంతంలో నీళ్లు వచ్చినాయంటే ఎక్కడ ఒక బొట్టు చుక్క నీళ్లు పోలే. ఎక్కడ కూడా నీళ్లు ఎక్కడికి వచ్చినాయంటే ఎర్రవల్లే. ఎర్రవల్లే అంటే మన ఎర్రవల్లే కాదు, కేసీఆర్ ఫామ్ హౌస్ ఉండే ఎర్రవల్లే. కేసీఆర్ ఫామ్ హౌస్ ఉండే ఫామ్ హౌస్ కు నీళ్లు మలుపుకోనికే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది. కానీ తెలంగాణ ప్రజల రక్తాన్ని దోచుకొని, తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగుకుంటూ ఈరోజు కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు ద్వారా ఈరోజు ఆ కుటుంబం, ఇంతకు ముందే మురళీధరరావు గారు చెప్పారు, కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, బరాబర్ జరిగింది. ఎక్కడైనా ఈ కుటుంబం అంతా కూడా, కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా యాదాద్రి దగ్గర పోయి ప్రమాణం చేయమని రేపు ప్రారంభోత్సవం పెట్టుకుంటాడు. ఆ ప్రారంభోత్సవం పెట్టుకున్న నాడు యాదాద్రి నరసింహస్వామి ప్రమాణం చేస్తున్నా, నేను కాళేశ్వరంలో 1 రూపాయి కూడా అవినీతి చేయలేదు, నేను ప్రజలకు పూర్తిగా నీతివంతమైనటువంటి పాలన అందిస్తున్నా అని ఈ కేసీఆర్ ప్రమాణం చేయగలడా అని చెప్పి సందర్భాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. దోపిడి తెలంగాణను ఒక పక్క దోచుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా 2 బెడ్రూమ్ల ఇళ్లను ఇప్పటిదాకా ఏ గ్రామంలో నిర్మించకుండా అక్కడ కట్టి నిమాయిషులు అంటారు, ఒక మోడల్ హౌస్ లాగా కట్టి వాటిని చూపించి బీద వాళ్లకు అంటే పైన తాడుకు బెల్లం జిలేబీ కట్టి అంటే కింద నుంచి ఎగిరించినట్టు అట్లా ఇల్లు చూపించి, ఇగో నీకు 2 బెడ్రూమ్ల ఇల్లు వస్తాయి, ఇగో నీకు 2 బెడ్రూమ్ల ఇల్లు వస్తాయి, టిఆర్ఎస్ పార్టీకి ఓటేయండి మీకు 2 బెడ్రూమ్ల ఇల్లు వస్తాయని చెప్పి మోసాలు చేసి, మరి గొర్రెలు పెంచుతారు. గొర్రెల పథకం ఏమాయి? 2018 ఎన్నికల్లో గొర్రెల కోసం పెద్ద ఎత్తున వాళ్ళందరినీ కూడా మోసం చేసిండు కులని. ఆ కులాన్ని అంతా కూడా మోసం చేసి ఆ ఎలక్షన్ల సమయంలో తీసుకున్న డీడీలన్నీ ఇప్పటికీ కొన్ని వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. వడ్డీలు తెచ్చుకొని డీడీలు కట్టుకున్నటువంటి ఆ గొర్రెల కాపరు యొక్క అప్పు చేసినటువంటి డీడీలను కూడా ఇప్పటిదాకా తిరిగి చెల్లించినటువంటి ఒక దౌర్భాగ్యపు ప్రభుత్వంది ఈ ప్రభుత్వాన్ని. ఈరోజు పాలమూరు జిల్లాలో అభివృద్ధి అంటే పాపం ఈయన పోతున్న రోడ్డు ఉంది, ఈ నేషనల్ హైవే. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి పాపం పాలమూరు మొత్తం ఆయన్నే తెల్లగా చేసిన అని చెప్పుకుంటాడు. ఆయన ఏం చేసిండయా తెల్లగా? నేషనల్ హైవే అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో వేస్తున్నటువంటి రోడ్డు, దాన్ని పూర్తి చేయించడానికి కూడా ఇంకా చేతగాలే ఉన్నటువంటి శాసనసభ్యులైండు, మంత్రి అయిండు, ఇప్పటిదాకా దాన్ని పూర్తి చేయించని ఇంకా శ్రీతంగాలే. ఎంతో మందిని ఇబ్బందులు పెట్టి వాళ్ళను పూర్తిగా అనేక సొప్పతోపాలు పెట్టించి ఈరోజు తమ స్వార్థం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నారు. కానీ ఈ యొక్క మహబూబ్ నగర్ పట్టణానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. గవర్నమెంట్ కాలేజ్ తెచ్చినామంటారు, కాలేజ్ ఆయన ఏం తేలే. కాలేజ్ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందే కాలేజీకి అన్ని రెడీ అయినాయి. వచ్చినాక జీవో అయ్యనిక 2 ఏళ్లు పట్టింది. జీవో అయ్యనిక 2 ఏళ్లు పట్టింది. అప్పటికే స్థలం చూసాం, అన్ని. ఈరోజు పాలమూరులో
ఎక్కడైనా భూదందాలు, ఏడ చూసిన ఇసుక దందాలు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈరోజు ఉసుక, మట్టి, భూమి, భూమాఫియా పూర్తిగా పెట్టేగిపోతా ఉంది. పత్రికల్లో రోజు ఆ ఎమ్మెల్యేల గురించే మనం చదువుకోవాలి. ఎందుకంటే ఈరోజు వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ మీడియా కూడా రాయడానికి సిద్ధపడతలేదు, భయపడతా ఉంది. అటువంటిది ఎంత చేసుంటే వాళ్ళ మీద ఈరోజు మీడియాలో వస్తూ ఉందో కొంచెం ఒకసారి మనం ఆలోచించాలి. ఈరోజు ప్రతిపక్షాన నిన్నగాక మొన్న ఎక్కడంటే అక్కడ అడ్డుకున్న వాళ్ళను అడ్డగోలుగా కేసులు పెట్టించి ఉల్టా వారి బెదిరింపులకు గురి చేసి కొన్ని చోట్ల ట్రాక్టర్లతో వాళ్ళని తొక్కిచ్చి అనేక ఇసుక మాఫియా దందా చెలరేగిపోతా ఉంటే ఈ యొక్క పాలమూరు జిల్లాలో ఈరోజు ఒకప్పుడు వలసల జిల్లా అని పేరు పొందినటువంటి పాలమూరు జిల్లాలో నీళ్లు ఇచ్చింది, నీళ్లు తెచ్చింది కేసీఆర్ కాదు అని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉంది, ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉందా. ఇప్పటిదాకా జరిగింది ఏమీ లేదు. జిల్లా అభివృద్ధి విషయంలో నారాయణపేట కానీ, కొడంగల్ కానీ, ఇక్కడ జడ్చర్ల కానీ, షాద్ నగర్ కానీ, అక్కడ మక్తల్ కానీ, ఇక్కడ దేవరకద్ర కానీ ఈ నియోజకవర్గాల్లో మొత్తం ఎడారిలాగా మారిపోయినా కూడా ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లడం లేదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వాలు ఇచ్చిన జీవులను కూడా ఆ పనులను పూర్తి చేయడంలో పూర్తి విఫలమై ఈ పాలమూరు జిల్లాని ఎడారి చేశారని చెప్పి వీళ్ళు వచ్చినాక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమానికి ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా నీళ్ళిచ్చింది మీ యొక్క గొప్పదనం కాదని కూడా ఈ సందర్భం మరోసారి తెలియజేస్తా ఉన్నా. మీరు నేర్పించింది ఏంటంటే నదులకు నడక నేర్పియలే, మీరు నేర్పించింది అవినీతి. మీ ఎమ్మెల్యేలకు, మీ యొక్క నాయకులకు, మీ పార్టీ నాయకులకు ఏ విధంగా తెలంగాణ దోచుకోవాలనో 1000 కిలోమీటర్ల స్పీడ్తో అవినీతిని నేర్పించింది తప్ప మీరు నదులకు నడపలేదు, నడక నేర్పింది. అవినీతి ఎట్లా చేయాలో, ఎట్లా దోచుకోవాలనో, ప్రజలను ఎట్లా అన్యాయం చేయాలో, ఎట్లా మోసం చేయాలో, ఎంత దగులుబాజీ మాట్లాడాలో ఆ విధంగా మోసం చేసింది తప్ప మీరు కాదు. ఈ తెలంగాణకు ఏ రకంగా కూడా న్యాయం చేసినటువంటి సందర్భంగా మీరు లేదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లా 7 ముక్కలైంది. 7 జిల్లాలైంది మా జిల్లాలో. ఇప్పుడు 7 జిల్లాలు అయిపోతే 7 జిల్లాలు ఒకటేమో ఒక రంగారెడ్డి జిల్లాలో కొంత కలిసిపోయింది, వికారాబాద్ జిల్లాలో కొంత కలిసిపోయింది. మిగతా 5 జిల్లాలు మరి మహబూబ్నగర్లోనే ఉన్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవడానికి కార్యకర్తలందరూ కూడా ప్రజా పోరాటాల ద్వారా ఈరోజు ప్రజలకు జరుగుతున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన, ఈ ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నటువంటి కార్యక్రమాలలో పెద్ద ఎత్తున గ్రామాన ఈ యొక్క అంశాలను గ్రామాల్లో ప్రజల్లోకి తీసుకెళ్తూ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ గ్రామానికి బూతుదానిగా అభివృద్ధి ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలే ధ్యేయంగా రాబోయే కాలంలో తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి ఉన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసంతోన ప్రతి కార్యకర్త కూడా కదం తొక్కాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి కార్యకర్త కదం తొక్కి ఎక్కడ కూడా పోలీసులు కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా ఎప్పుడు కూడా భయపడకుండా, మొన్న ఏమైంది, అరెస్టులు చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు. ఒక అధ్యక్షుడి మీదనే కాదు, ఇంకా చాలా మంది మన మాజీ ఎమ్మెల్యేల పైన పెట్టిండ్రు, కార్యకర్తల పైన పెట్టిండ్రు, కొట్టిండ్రు, లాఠీ చార్జీలు చేసిండ్రు, కాళ్ళు ఇరగొట్టిండ్రు, చేతులు ఇరగొట్టిండ్రు, అనేక రకాలుగా హింస చేసిండ్రు. అయినా ఏ ఒక్క కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గలే ఏ కార్యకర్త. ఒక ధైర్యంతో ముందుకే అడిగారని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీని వచ్చే ఎన్నికల్లో ఎవరికైనా ఎదుర్కొనే దమ్ముంది టిఆర్ఎస్ పార్టీని అంటే కేవలం భారతీయ జనతా పార్టీకే వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. వచ్చే ఎన్నికలకు అందరం కూడా ఆయన ఎప్పుడైనా పోవచ్చు ఎన్నికలకు, 2023 దాకా ఆగుతాడో లేదో కూడా తెలియదు. వీళ్ళని జైల్లో పెడతా, వీళ్ళ కేసులు వేస్తా, ప్రశ్నిస్తే రోడ్ల మీదకి వస్తే లోపలేస్తా, ఇట్లాంటి బెదిరింపులకు భయపడితే ఏ కార్యకర్త కూడా భయపడి వెనక్కి పోనీకి సిద్ధంగా లేడు. ఇగో తయారుగా ఉన్నాం రానిటటువంటి విధంగా ప్రతి కార్యకర్త ముందుకు కదిలి
వచ్చే ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ కాషాయం జెండాని తెలంగాణ గడ్డ మీద ఎగిరేసే విధంగా అందరం కలిసి ముందుకు నడుద్దాం. మరి ఎగిరేసే జెండా పైన ఎగిరేదే కాషాయం జెండాని మరోసారి తెలియజేసుకుంటూ, హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.